మౌన పోరాటం మౌన పోరాటం. విశాలాక్షి, మహేంద్ర, టిఫిన్లు తిన్నారా? ఇప్పుడే ఫినిష్ చేసి కూర్చున్నాం. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక చేసేదే ఉంది, రిలాక్స్డ్ గా టీవీ చూస్తాం, లంచ్ చేసి ఏదైనా మూవీకి ప్లాన్ చేస్తాం, ఆ తర్వాత ఈవినింగ్ ఔటింగ్. అంటే సరదాగా తిని తిరుగుదామని ఫిక్స్ అయిపోయారన్నమాట. మరింకేం చేస్తారు? మొత్తం అంతా నువ్వే లాగేసుకున్నావు. వాళ్ళకి ఏ పోస్టు లేదు, ఇంక చేసేదే ఉంది. ఏ పోస్టులో లేకపోవడం ఏంటి విశాలాక్షి? మన ఆఫీస్లో అతనెవరు? మురారి. అతను మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు కదా, కాబట్టి నువ్వతని పోస్ట్లో జాయిన్ అవ్వు. వాట్? ఆఫ్టర్ ఆల్ అకౌంటెంట్ పోస్ట్లో నేనా? నో, నెవర్. నో నెవర్ ఇవన్నీ కాదు. నేను చెప్పింది చేయడమే మీ పని. కాదంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. అయినా ఇలా ఖాళీగా కూర్చుంటే మైండ్ దయ్యాల కొంపలా తయారవుతుంది. చాలా ఆలోచనలు వస్తాయి. జానకిని ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా నాశనం చేయాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. వచ్చిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఇంకా చావు దెబ్బ కొడతాను. ఎందుకు ఇవన్నీ? వెంటనే ఆఫీస్కొచ్చి జాయిన్ అవ్వండి. మహేంద్ర, నువ్వు రంగనదికి అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు. వాట్? డోంట్ షౌట్. వెంటనే ఆఫీస్కొచ్చేయండి. మావయ్యా, నీ రెడీ? మనం టిఫిన్ చేసి బయలుదేరదాం. కదమ్మా, పదండి. ఇంకెందుకు డాడ్ లేట్? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అమ్మా, సౌందర్య, ఏంటమ్మా? నాకు భయంగా ఉందమ్మా. భయమా? దేనికి? అదే, నువ్వు తాతయ్య ఆఫీస్కి బయలుదేరుతున్నారు. మీతో పాటు గోదావరి వస్తుంది. ఇక ఇంట్లో నేను నాన్న సత్తే ఉంటాం. అయితే భయపడాల్సిన అవసరమే ఉంది. మీరుండేది మన ఇంట్లోనే కదమ్మా, అడవిలోనో సముద్రం మధ్యలోనో కాదు కదమ్మా. అడవిలో సముద్రంలో ప్రమాదం ఎలా వస్తుందో తెలుస్తుంది తాతయ్య. మన ఇంట్లో ప్రమాదం ఎప్పుడు ఎలా ఎట్నుంచి వస్తుందో తెలియదు కదా. అదేంటమ్మాయి గారు, మన ఇంట్లో జంతువులేం లేవు కదా? విశాలాక్షి అత్తయ్య, మహేంద్ర మావయ్య ఉన్నారు కదా. అడవిలో జంతువుల కంటే, సముద్రంలో తిమ్మింగలం కంటే డేంజర్ మనుషులు వాళ్ళు. మొత్తం ఆస్తి కోసం మనల్ని ఎన్నో హింసలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ నీ పేరు మీదకి వచ్చేసాయి. ఈ విషయంలో వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయాక వాళ్ళ కోపాన్ని నాన్న మీద తీర్చుకుంటారేమో అని భయంగా ఉందమ్మా. సౌందర్య, నువ్వేం భయపడకు. వాళ్ళు నిన్ను గాని నాన్నని గాని టచ్ అయ్యరు. చేస్తే ఆ తర్వాత వాళ్ళు నాలో దుర్గమ్మని చూస్తారు. అసలు వాళ్ళని ఇంట్లో ఉంచడం ఎందుకమ్మా? బయటికి పంపించేస్తే సరిపోతుంది కదా. సౌందర్య, వాళ్ళని ఎప్పుడు పంపించాలో ఎలా పంపించాలో నాకు తెలుసు. వాళ్ళు నిన్నేం చేయరు. నువ్వేం భయపడకు. ఓకే, సరే, నేను బయలుదేరినా? అలాగే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉంటాను. డాక్టర్
ప్రసాద్ గారు రమ్మంటున్నారు. వస్తున్నాను. డాక్టర్ రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమైంది డాక్టర్? నక్షత్రకి అంత పెయిన్ ఎందుకు వచ్చింది? అది చెప్పానుగా, మీ అమ్మ రాత్రి నాకు పాలలో కుంకుమ పువ్వు కలిపించింది, అందుకే ఆ నొప్పి వచ్చింది. మీకు నొప్పొచ్చింది అందుకు కాదు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చింది. తనకి బ్లడ్ చాలా తక్కువగా ఉంది, అందుకే హార్మోనల్ ప్రాబ్లం వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఇలా జరగకూడదు. అందుకే ముందు తనకి బ్లడ్ పెరగడానికి మెడిసిన్స్ డైట్ ఇస్తాను. దానిని ఫాలో అయితే త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 5 months నిండే వరకు మీరు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే డాక్టర్. బరువులు ఎత్తకూడదు, పనులు చేయకూడదు, మాక్సిమం రెస్ట్లో ఉండాలి. అలాగే డాక్టర్, జాగ్రత్తగా చూసుకుంటాను. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. చూడమ్మా, కుంకుమ పువ్వు నిజంగానే చాలా మంచిది. పాలల్లో కలిపిస్తే మంచి నిద్ర వస్తుంది, కడుపు నొప్పి రాదు. అనవసరమైన అపోహలు పెంచుకోవద్దు. చక్కగా రోజు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగండి. అమ్మ దుర్గమ్మ గారు, ఇదిగోండి మీరు అడిగిన ఫైలు. విశాలాక్షి గారికి మహేంద్ర గారికి తెలియకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. వాళ్ళు ఈ ఫైల్ని చాలా సీక్రెట్గా దాచిపెట్టేశారు. ఈ పాపంలో నాకు భాగం ఉందమ్మా. ఆ రోజు ఇంటికెళ్ళి కళ్యాణరాముడి గారి చేత సంతకాలు చేయించుకు వచ్చింది నేనే. ఆ సంతకాలే చేయించకుండా ఉంటే అసలు ఈ లోన్ శాంక్షన్ అయి ఉండేదే కాదు. హలో విశాలాక్షి, కమ్ టు మై ఛాంబర్ ఇమీడియట్లీ. అయ్యో, ఆవిడ్ని పిలిచారా? నేను వెళ్తాను. ఓకే, మీరు వెళ్ళండి. ఇప్పటిదాకా మీరు నా పక్కన ఉన్నారని వాళ్ళకి తెలియకూడదు. అలాగేనమ్మా. నిన్నటిదాకా ఇంట్లో చీపురు కట్ట పట్టిన మనిషి ఈ రోజు పెద్ద బిల్డప్తో కమ్ టు మై ఛాంబర్ అంట. చిచి, తలరాత. చెప్పు, దేనికి పిలిచావు? గెట్ అవుట్. హా? బయటికి పో. ఇప్పుడే కదా లోపలికి రమ్మని కాల్ చేశావు. నీకు మేనర్స్ తెలీదా? ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా? ఈ కంపెనీ చైర్పర్సన్ ఛాంబర్. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే కుదరదు. మైండ్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ ఓవర్ యాక్షన్, గివ్ రెస్పెక్ట్ టు యువర్ చైర్పర్సన్. కాల్ మీ మేడం. అండర్స్టాండ్? ఓకే మేడం. గో. వెళ్ళి డోర్ కొట్టి లోపలికి రావచ్చా మేడం అని అడిగి అప్పుడు లోపలికి రా. డోర్ కొట్టాలంట. నాకు నిన్ను చావగొట్టాలనుంది. గో. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. చెప్పండి మేడం. ఇదిగో ఇచ్చదు. అది ఇది కంపెనీ 5 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది?
మన కంపెనీ 5 కోట్ల లోన్ తీసుకునే అంత టౌన్లో ఉందా? అంటే అది ఈ లోన్ ఎవరి పేరు మీద తీసుకున్నారు? అంటే కళ్యాణరాముడి సంతకంతోనే. ఆయన్ని చీట్ చేసి సంతకాలు పెట్టించి ఆ డబ్బుని కంపెనీ అకౌంట్ నుంచి మీ పర్సనల్ అకౌంట్లోకి మళ్ళింది. దాన్ని పెట్టుబడిగా చూపించి సువర్ణ అనే బిజినెస్ పార్ట్నర్తో కలిసి పార్ట్నర్షిప్లో ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఐఎమ్ రైట్? అంటే అది బిజినెస్ విశాలాక్షి, నాకన్నీ తెలుసు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆవిడకి మీరే హెల్ప్ చేశారో, ఆవిడకి అసలు మీతో బిజినెస్ చేయాల్సిన అవసరం లేకపోయినా మీతో ఎందుకు పార్ట్నర్షిప్ కి చేరిందో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గరుంది. అంటే యాక్చువల్గా ఏమైంది విశాలాక్షి, వెంటనే ఈ బ్యాంక్ లోన్ ని డైరెక్ట్ గా మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. 2 days లో లోన్ పేమెంట్ చేయాలి. ఆ లోపే ఈ పనులన్నీ జరిగిపోవాలి. ఆ తర్వాత నుంచి ఆ అమౌంట్ మీ అకౌంట్ నుంచే కట్ అవుతుంది. అంటే నేను కట్టాలా? నువ్వు కట్టకపోతే నీ మొగుడు మహేంద్ర కడతాడు. మీరు మోసం చేసి తీసుకున్న లోను మీరే కట్టాలి. లేదంటే కంపెనీ అకౌంట్ నుంచి మీ అకౌంట్కి వచ్చిన 5 కోట్లకి ఎలాంటి అకౌంట్స్ లేవు కాబట్టి అవి మీరు తీసుకున్న హ్యాండ్ లోన్గా లెక్కగట్టి కంపెనీ రూల్స్ ప్రకారం దానికి వడ్డీ కట్టి ఆ మొత్తాన్ని రేపే కంపెనీకి కట్టాలని నోటీస్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఇది గాని కట్టకపోతే కోర్టులో చీటింగ్ కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. చెప్పు, బ్యాంకుకి నెల నెలా కొంచెం కొంచెంగా కట్టుకుంటావా, మొత్తం వడ్డీతో కలిపి 5,05,00,000 రూపాయల్ని రేపే కంపెనీకి కడతావా? అది కడతాను, బ్యాంక్ లోన్ కడతాను. మే ఐ కమిన్ మేడం? ఎస్, కమిన్. రమ్మన్నారా మేడం? రంగనాథ్ గారు, ఆ, మీరు వెంటనే ఈ ఫైల్లో ఉన్న అమౌంట్ 5 crores ని మహీంద్ర విశాలాక్షుల పేరు మీద ఉన్న అకౌంట్ కి వాళ్ళిద్దరి ఇష్ట ప్రకారమే మార్చుకుంటున్నట్టుగా పేపర్స్ ని రెడీ చేయమని ఆ బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి చెప్పండి. ఓకే మేడం. ఆ ఫైల్ తీసుకోండి. ఉంటాను మేడం. యు మే గో నౌ. నక్షత్ర, ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదా? అమ్మా, ఏమైంది? నక్షత్ర ఏం చేసిందని కోపడుతున్నావు? ఏం చేయడమేంట్రా, నీకు కనపడడం లేదా? కనపడుతుంది. బకెట్ తీసుకొని వస్తుంది. బకెట్ అంటే ఖాళీ బకెట్ కాదురా, బకెట్ నిండా బట్టలు, అవి కూడా తడి బట్టలు మోసుకొస్తోంది. నా తడి బట్టలు నేను ఆరేసుకుందామని వెళ్తున్నాను. ఇందులో తప్పే ఉంది? నువ్వు కడుపుతో ఉన్నావు, ఇప్పుడు అస్సలు బరువులు ఎత్తకూడదు. డాక్టర్ ఏం చెప్పలేదా? అత్తయ్యకి నక్షత్ర బట్టల బకెట్తో వెళ్తుందని చిన్న క్లూ ఇచ్చానంతే. అల్లుకుపోతుంది. అబ్బో, అవంతి మీద ఉండాల్సిన ప్రేమ కొత్తగా నక్షత్రం మీదకి తిరిగిందేంటి? మీ వంశానికి వారసుడు వస్తున్నాడని ఆశపడుతున్నారా? రఘురాం, నీకు చెంపదెబ్బ తిన్నా కూడా బుద్ధి రాలేదు. నక్షత్ర, నువ్వు బకెట్ ఇక్కడే వదిలేసి వెళ్ళి రెస్ట్ తీసుకో. అవంతి ఫ్రీ అవ్వగానే తనే ఆరేస్తుంది. అప్పటి వరకు ఎందుకమ్మా? రఘురామ్, నువ్వు ఆరేసి. నేనా? నువ్వే. ఏ, ఇప్పుడు నీకు పని కూడా ఏం లేదుగా. అన్ని పనులు వదినే చేస్తుంది. నువ్వు ఖాళీగా ఉంటున్నావు, తింటున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు. ఏంటమ్మా ఇది? ఇలాంటి చిన్న చిన్న పనులైనా చేస్తే కొంచెం ఎక్సర్సైజ్ అయినా అవుతుంది. వెళ్ళు. అరే వెళ్ళు. మురారి కరెక్ట్ గానే చెప్పాడు. తీసుకెళ్ళి రఘురాం. కర్మ.
పడుకున్న గడ్డని లేపి తన్నించుకోవటం అంటే ఇదే మరి. నీకెందుకురా వాళ్ళ గురించి? దూల, నోటి దూల. నక్షత్ర, నువ్వింకే పనులు చేయడానికి వీల్లేదు. అన్ని పనులు నేను అవంతి చూసుకుంటాం. నీ పనైతే ఇక మీదట పూర్తిగా రెస్ట్ తీసుకోవడమే. వెళ్ళు. వదిన అమ్మ ఇంతగా చెప్తున్నారు కదా నక్షత్ర, వెళ్ళి రెస్ట్ తీసుకో. పద. విశాలక్షి, ఏమైంది? ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? అది ఆ జానకి ఎంత పొగరుగా మాట్లాడుతుంది. కనీసం ఒక అకౌంటెంట్కి ఇచ్చే వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు. మనల్ని హంటర్తో చావుగొట్టిన రోజే మన వాల్యూ ఏంటో మనకి అర్థమైపోవాలి మా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాల్యూ లేదని ఎందుకు మాట్లాడుకోవటం? రుద్ర, నీకు అర్థం కావట్లేదు. జానకి మన లోన్ మననే కట్టమంటుంది. మన లోనా? ఏ లోను? ఆ 5 crores లోన్. అది కళ్యాణ్ రాముడి పేరు మీద ఇచ్చిన లోను కదా, మనల్ని ఎందుకు కట్టమంటుంది? ఆ లోన్ కోసం మనం కళ్యాణరాముడితో సంతకాలు ఎలా చేయించామో జానకి తెలీదా? తెలిసినా చూడు మహేంద్ర, జానకి మనం అనుకున్న దానికంటే చాలా తెలివిగలది. దానికి మనము సువర్ణ కలిసి చేసే బిజినెస్ దగ్గర నుంచి మనతో సువర్ణ కలవడానికి దాని వెనుకున్న రీజన్స్ కూడా దానికి తెలుసు. అయితే ఏం చేస్తుంది? మనం లోన్ కట్టాం. కట్టకపోతే కోర్టులో కేసు వేస్తానంటుంది. కంపెనీ అకౌంట్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్న 5 crores కి ఎలాంటి లెక్కలు కంపెనీ అకౌంట్స్లో రాసి లేవు కాబట్టి ఆ డబ్బుని మనకి కంపెనీ ఇచ్చిన హ్యాండ్ లోన్గా లెక్క కడతారంట. దానికి వడ్డీ కలిపి రేపే మొత్తం 5,05,00,000 కట్టేయాలంటుంది. లేదంటే కంపెనీని చీటింగ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నామని మన మీద కేస్ ఫైల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్కి ఆ లోన్ని మన పేరు మీదకి మార్పించమని రంగనాథ్కి చెప్పేసింది. ఇక నుంచి ఆ లోన్ అమౌంట్ మనం కట్టాల్సిందేనా? కట్టను. కట్టాలి. బ్యాంక్ లోన్ మీరే కట్టాలి. ఎలా కడతాం? అదేమి చిన్న అమౌంట్ కాదే, లక్షల్లో కట్టాలి. తీసుకున్నాక కట్టాలి కదా మామ్. మనం ఇన్నేళ్లుగా కంపెనీకి సేవ చేశాం, ఈ కంపెనీని డెవలప్ చేశాం. అందుకు ప్రతిఫలంగా కనీసం ఈ అమౌంట్ కూడా దక్కనివ్వదా మనకి? డాడ్, ఆ అమౌంట్ మనదే అవుతుంది. జానకి చెప్పినట్టు చేయకపోతే మనల్ని ఆఫీస్ నుంచి తీసేస్తుంది, జైలుకి పంపించే ఏర్పాట్లు చేస్తుంది. తను చెప్పినట్టు ఒప్పుకొని ఈ మంత్ కట్టాల్సిన అమౌంట్ కట్టేస్తే మనకొక 1 నెల రోజులు టైం దొరుకుతుంది. ఆ 1 నెల రోజుల్లో ఒక్క క్షణమైనా మనకి ఫేవర్గా ఉండదా? సిచ్యువేషన్ మన చేతిలోకి తెచ్చుకోవటానికి మనకది చాలదా? ఎస్, రుద్ర చెప్పింది కరెక్ట్. మనం బ్యాంకుకి వెళ్ళి రేపే అమౌంట్ కట్టేద్దాం. మనకి టైం దొరికాక అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం. మురారి, ఏంటి నక్షత్ర? నేను గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. నన్ను డ్రాప్ చేస్తావా? నాకు టైం అయిపోయింది నక్షత్ర, నేను త్వరగా వెళ్ళాలి. సరే, నువ్వు వెళ్ళు, నేను మావిని తీసుకుని వెళ్తాలే. రఘురామ్నా? రఘురామ్న ఎందుకు? అతనికున్న నెగిటివ్ ఎనర్జీ నీకు ఎక్కుతుంది. వద్దు, అతనితో వద్దు. ఉండు చెప్తాను. అమ్మా, అమ్మా! అమ్మని పిలుస్తాడేంటి? నేను ఆమెతో వెళ్ళాలా? అవతల సువర్ణత్తయ్య గారిని కలవడానికి గుడికి వెళ్ళాలనుకుంటే ఇతను అమ్మని పిలుస్తున్నాడేంటి? మురారి, పిలిచావా? అవునమ్మా.
నక్షత్ర గుడికి వెళ్ళాలంట. కొంచెం నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళమ్మా. నేనా? నువ్వే అమ్మా. అమ్మా, నీకు చెప్పాను కదా ముందు జరిగిన గొడవలన్నీ మర్చిపోమని. నేను దాని గురించి ఆలోచించట్లేదు మురారి. మరి నక్షత్ర గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు డౌట్లేం పెట్టుకోవద్దమ్మా. నక్షత్ర నీతో రావడానికి రెడీగా ఉంది. కిచెన్లోకి నువ్వు వచ్చేసరికి అరగంట పడుతుంది. పాలు కాచివ్వడం కోసం కిచెన్లోకి వస్తావు. వచ్చి మ్యాచ్ బాక్స్లో నుంచి ఓ స్టిక్ తీసి వెలిగించావో ఢామ్. ఓ ఇదే నీ ప్లాను.